హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ వచ్చానండి. మన ఇంట్లో మిక్సీ జార్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ మనం లోపల వైపు క్లీన్ చేస్తాము, బ్యాక్ సైడ్ అంతగా చేయము. బట్ ఇదంతా ఇలా పెరిగిపోతుంది కదండి, ఇది ఈజీగా ఎలా పోగొట్టాలో వీడియో అయితే చూపిస్తాను చూడండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బయో సోడా అండి, అంటే తినే సోడా ఉంటుంది కదా, మనం బజ్జీలకి అవి వేసుకుంటాం కదా, అదండి. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలండి, ఇవి నేను ఇంట్లో యూస్ చేయగా మిగిలిన ముక్కలండి, పడేయడం ఎందుకని ఇలా క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెనిగర్ అండి, ఏ వెనిగర్ అయినా పర్లేదు, ఇది ఆప్షనల్ అండి. వెనిగరు ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. చూడండి, ఒక స్పూను బయో సోడా, నెక్స్ట్ ఒక 2 నిమ్మ చెక్కలు, కొద్దిగా వెనిగర్ వేస్తే చూడండి ఎలా రియాక్షన్ జరుగుతుందో. సో మనం ఇప్పుడు చేసే పనికి రిజల్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ మిక్చర్ మొత్తం ఈ మిక్సీ జార్ వెనక సైడ్ ఇలా వేసేయాలండి. మొత్తము ఇదంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి ఇదంతా కదపాలండి. ఇది ఒక 10 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసి మొత్తం ఇదంతా క్లీన్ అవుతుందండి. మొత్తము లోపల పేరుకుపోయిందంతా నాని ఈ 10 మినిట్స్లో క్లీన్ అవుతుందండి. 10 మినిట్స్ తర్వాత బ్రష్ ఉంటుంది కదండి, బ్రష్ మన వాడేసి పడేసిన టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, అది కొంచెం వేడి చేసి దాన్ని ఎలా బెండ్ చేస్తే మిక్సీ జార్స్ క్లీన్ చేసుకోవడానికి, మిక్సీ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్లీన్ చేయాలండి. చూడండి, ఈ అంచుల్లోనూ ఈ బ్రిజిల్స్ ఉంటాయి కదండి, అవి చాలా బాగా యూజ్ అవుతాయండి. చాలా బాగా యూజ్ అవుతుందండి తినే సోడా, నెక్స్ట్ నిమ్మకాయ, ఇవి మనం ఇంట్లో వాడేస్తాం కదండి అవండి. నెక్స్ట్ వీడియోలో నిమ్మకాయ వల్ల యూజెస్ వీడియో చేస్తానండి, అందులో చాలా టిప్స్ ఉంటాయి చూడండి. ఈ విధంగా ఇదంతా ఇలాగ మొత్తం బ్రష్తో మొత్తం క్లీన్ చేసేయాలండి. మొత్తం పోతుంది. మనం మిక్సీ జార్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ అలా వస్తుందండి. తర్వాత వాటర్ పెట్టి వాష్ చేసేయాలండి. మనం వాష్ చేసినా కానీ వాటర్ మరకలు అయి ఉండిపోయి ఇలాగా అయిపోతుందండి. అప్పుడప్పుడు ఇలాగా ఒక 6 మంత్స్కి ఒకసారైనా ఇలా క్లీన్ చేస్తే మిక్సీ జార్స్ ఎప్పుడు ఇలా ఉంటాయండి నీట్గా. చూడండి ఎంత డిఫరెన్సో ఫస్ట్ చూపించిన దానికి ఇప్పుడు దానికి. పక్కన నేను వీడియో పెడుతున్నాను చూడండి, ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అనేది ఫోటో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.